జరిగాయి ఇక్కడ? చాలా బాగా జరిగినాయి, హ్యాపీగా జరిగింది, ఫుల్ ఎంజాయ్ చేసినాం మేమైతే. అందులో కేటీఆర్ వచ్చారు, ఉప్పల్ ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి అన్న గారు వచ్చారు కాబట్టి చాలా ఎంజాయ్ చేసినాం. అసలు లాస్ట్ బతుకమ్మ లెక్క ఎంజాయ్ చేసినాం మేము. చాలా హ్యాపీగా ఉంది. ఇంకా కేసీఆర్ వస్తే ఇంకా బాగుంటది, ఇంకా హ్యాపీనెస్ రెట్టింపు అవుతుంది అని నా ఉద్దేశం. అంటే కేసీఆర్ గారి పాలనలో బతుకమ్మ సంబరాలు బాగున్నాయి, ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి పాలనలో బతుకమ్మ సంబరాలు బాగున్నాయి. కేసీఆర్ గారి పాలనలోనే బతుకమ్మ సంబరాలు చాలా ఫుల్, అప్పుడు ఇంకా బాగుండే, అసలు ఇప్పుడు చాలా తక్కువ ఉన్నాయి. మళ్ళీ కేసీఆర్ వస్తే అప్పుడు ఇంకా సెలబ్రేషన్స్ ఎక్కువ ఉంటాయి. అందుకే మళ్ళీ కేసీఆర్ రావాలని మేము కోరుకుంటున్నాం. అంటే గత ప్రభుత్వము అంటే మహిళలను అంత పట్టించుకోలేదు, ఈసారి రేవంత్ రెడ్డి గారు ఇంకా మహిళలను పట్టించుకొని మంచి ఒక మెట్టుకు తీసుకురావాలి అని కూడా అంటున్నారు కదా. అనుకున్నాం కానీ అసలు రేవంత్ రెడ్డి ఏం చేస్తున్నాడు? ఆ మహిళలకు 2500 ఇస్తా అన్నారు, అది లేదు. ప్లస్ ఆ ఫ్రీ బస్సులు పెట్టారు, ఎందుకు పెట్టారో కూడా అర్థం కాదు. అందులో తొక్కిసలాట కొట్టుకోవడము, అసలు ఫ్రీ బస్సు పెట్టడం వల్ల ఎన్ని ఇబ్బందులు పడుతున్నారు అనేది లేడీస్కి అర్థమవుతుంది. అవన్నీ తీసేసి కనీసం లేడీస్కి కొంచెం యూజ్ అయ్యేటివి ఏమన్నా అట్లాంటివి పెడితే బాగుంటుంది అని మేము అనుకుంటున్నాం. అంటే ఇప్పుడు మహిళలను కోటీశ్వరాలను కూడా చేస్తారని కూడా రేవంత్ రెడ్డి గారు అన్నారు కదా. ఏమో అంతే, ఇంకా అంతా అది చూడాలి, చూద్దాం, చేసినప్పుడు చూడాలి. బతుకమ్మ చీరలు వచ్చాయా మీకు? ఏ బతుకమ్మ ఏమీ లేవు బతుకమ్మ చీరలు. కేసీఆర్ ఉన్నప్పుడు బతుకమ్మ చీరలు వస్తుండే, అసలు ఇప్పుడు ఈ పోయిన ఇయర్ బతుకమ్మ చీరలు లేవు, ఈ ఇయర్ బతుకమ్మ చీరలు లేవు. అంటే ఈ ఇయర్ 2 ఇస్తున్నారని కూడా అన్నారు కదా. 2 కాదు, 1 కూడా లేదు. అసలు ఎందుకు ఇస్తున్నారో, ఏం చేస్తున్నారో అసలు ఏం అర్థం. 2 years నుండి మాత్రం బతుకమ్మ చీరలు రాలేవు మాకు, అసలు ఎవరికి రావట్లేదు పాపము. ఒక్కొక్కరు ఇప్పుడు బతుకమ్మ చీరలు వాటి మీదనే హోప్స్ ఉంటాయి కదా చాలా మందికి, అవి కూడా లేకపోయేసరికి రేవంత్ రెడ్డిని ఎన్ని రకాలుగా మాటలు అంటున్నారో చూడండి. అంటే గత ప్రభుత్వంలో ఇచ్చిన చీరల కన్నా ఈ ప్రభుత్వం చీరలు చాలా బాగుంటాయని కూడా వాళ్ళు చెప్తున్నారు. మరి అసలు మాకు రానిది మేము ఎలా చెప్పగలుగుతాము? మాకు అసలు చీరలు ఎట్లుంటావో కూడా మాకు తెలియదు కదా. చూస్తే ఒకవేళ మాకు వచ్చినాయి అంటే మేము ఇది బాగుంది అని చెప్పగలుగుతాం, కానీ మాకు అసలు చీరలే తెలియదు, మాకేం అసలు రాలేవు కూడా. నమస్తే, బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు, తెలంగాణ బతుకమ్మ శుభాకాంక్షలు, బంగారు బతుకమ్మ శుభాకాంక్షలు ప్రతి ఒక్కరికి. మా కేసీఆర్ గారు వచ్చిన తర్వాత రాకముందు గల్లీలా బతుకమ్మలు ఆడుకునే వాళ్ళము, వీధిలో ఆడుకునే వాళ్ళము. సార్ వచ్చిన తర్వాత తెలంగాణ తెచ్చిన తర్వాత ప్రపంచానికే తెలియజేసినటువంటి మా సీఎం కేసీఆర్ గారు, ఆయనకు ధన్యవాదాలు చెప్పుకుంటున్నాము. అట్లాగే ఏమంటారు, తెలంగాణ తల్లి తీసుకొచ్చిన మా సీఎం కేసీఆర్ గారు, ఆ తెలంగాణ తల్లి చేతిలో ఉన్న బతుకమ్మని మాయం చేసిన ప్రభుత్వం ఇప్పుడు పాలనలో మళ్ళీ మా సార్ వచ్చిన తర్వాత మళ్ళీ బతుకమ్మ తెలంగాణ తల్లి చేతిలో పెట్టిన తర్వాత మా ఆడబిడ్డల ఏడుపులు బాధలు అన్ని పోతాయని మేము కోరుకుంటున్నాము. అదే బతుకమ్మ అమ్మ ఆశీర్వాదాలు మా సార్ పైన ఉండాలని కోరుకుంటూ అందరికి ఆడబిడ్డలందరికీ బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాను. ఈరోజు సంబరాలు ఎలా ఉన్నాయమ్మా? చూస్తుంటే తెలుస్తుంది కదా ఎట్లా ఉందా, అంబరాన్ అంటే నాకు సంబరాలు చూసినారు కదా. మళ్ళీ తెలంగాణ వస్తే కూడా అంతకంటే మా సార్ వచ్చిన తర్వాత ఇంకా సంతోషంగా చేసుకుంటాము. అదే సార్కు కూడా ఆరోగ్యం బాగుండాలని, దేవుని ఆశీస్సులు ఉండాలని, కేటీఆర్ కూడా బాగుండాలని, వాళ్ళ కుటుంబం అందరూ బాగుండాలని కోరుకుంటూ మళ్ళీ బతుకమ్మ వచ్చే వరకు అందరు బాగుండాలని, వాళ్ళ పసుపు కుంకుమలతో ఆడబిడ్డలు అందరూ బాగుండాలని కోరుకుంటాం. కాంగ్రెస్ వచ్చినాక బతుకమ్మ పండుగ ఎలా జరుపుకుంటున్నారు? కాంగ్రెస్ పాలన ఎట్లుందో తెలుస్తుంది కదా, ఆడబిడ్డలు అందరూ ఏడుస్తూనే ఉన్నారు, ఎవరిని పలకరించినా వాళ్ళు ఏడుస్తూనే ఉన్నారు. అలా హైడ్రా వచ్చి ఆయన పాలన ఏంటంటే ప్రతి ఆడవాళ్ళు ఏడవాలా, ప్రతి రైతులు ఏడవాలా, ఆయన పాలన ఏడుపు పాలన అయిపోయింది. ఇక ఈ 2 సంవత్సరాలు ఎట్లా గడుస్తాయో తెలియదు. అందుకే మేము కోరుకుంటున్నాం మళ్ళీ మా సీఎం కేసీఆర్ గారు వస్తేనే అందరు కూడా బాగుంటారని కోరుకుంటున్నాము. ప్రస్తుతానికి ఇప్పుడు ఏమీ బాగలేదు ఈ ప్రభుత్వం. బతుకమ్మ చీరలు ఎంత పంపిణీ జరిగినాయమ్మా? తెలుస్తుంది కదా, అందరూ వేసుకొని ఆడుతున్నారు కదా, పట్టు చీరలు కట్టుకొని ఆడుతున్నారు. ఆడబిడ్డలు అందరూ ఎంత సంతోషంగా ఉన్నారో తెలుస్తుంది. ఒక్కొక్క వీధులలో పోయి అడగండి, అలా ఏడుపులే సారిపోతాయి. మా సీఎం మా కేసీఆర్ వచ్చినప్పుడు అందరూ కూడా ఎంత సరదాగా ఈ పండగకి పేద ప్రజలకి ఒక సంబరం ఉంటుండే. కొత్త చీరలు కట్టుకొని అందరము వీధులు అందరూ మేము కూడా వంచే వాళ్ళము, అందరు సంతోషంగా తీసుకొని వాళ్ళ ఆశీర్వాదం ఇస్తుండే ప్రభుత్వానికి. ఇప్పుడు చూస్తే ఏమీ లేదు, తిట్ల వర్షమే కురిపిస్తున్నారు. అట్లాంటి సీఎం దొరికిండు మనకి. ఆ సీఎం ఎప్పుడు పోతాడో ఏమో తెలియదు, కానీ ఆయన పోయిన తర్వాతనే మనం అందరం బతుకులు బాగుపడతాయని అనుకుంటున్నాం. అంటే కేసీఆర్ గారు చేసిన అప్పులు తీరుస్తున్నారు కాబట్టి 6 హామీ పథకాలు అన్ని అమలు అయితలేవు అని చెప్తున్నారు కదా. తీరుస్తున్నాడని మాకేం తెలుసండి, అందరు ఆస్తులు సంపాదించుకోనికనే వస్తున్నారు రాజకీయాలకు. ఉత్తమ లేనోళ్ళని రక్తాన్ని పీడించుకొని ఆస్తులు సంపాదిస్తున్నారు.
అందరి మీద అన్ని రేట్లు వేసేస్తుండు, అన్నిటి మీద పెంచిండు. ఏం పెంచలే, అన్ని రేట్లు పెరిగినాయి. ఈయన ఏం చేస్తుండు, అసలు ఏం చేస్తూనే లేడు. అసలు ఎట్లా అనిపిస్తున్నాయి మా బతుకమ్మ సంబరాలు ఈ రోజు మీకు? ఏమైంది, జనాలు ఇట్లా ఉన్నారు, సంబరాలు అవుతుంది. కేసీఆర్ అప్పుడు వేరే మంచిగా ఉండే, అప్పుడు ఇప్పుడు అంత మంచిగా లేవు. ఉంటాడు కేసీఆర్, మా గుండెల్లో ఉంటాడు అంతే. అంటే కేసీఆర్ గారి పాలనలో బతుకమ్మ సంబరాలు బాగా జరుగుతున్నాయి, ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి పాలనలో మంచిగా అనిపిస్తున్నాయి బతుకమ్మ సంబరాలు. కేసీఆర్ పాలనలో మంచిగా ఉండే, అప్పుడు మంచిగా ఉండే, మంచిగా జరిగినాయి, అందరికి మంచిగా చూస్తుండే. ఇప్పుడు ఏం చేసిండు, ఇప్పుడు చీరలు అన్నాడు, చీరలు లేవు, అవి ఏం లేవు. అప్పుడు అన్ని మంచిగా ఉండే, బతుకమ్మ చీరలన్నా ఇచ్చిండు. కొంతమంది పనికొచ్చే వాళ్ళకి పనికొచ్చినాయి కదా, మరీ లేని వాళ్ళు కూడా ఉన్నారు, వాళ్ళకన్నా పనికొచ్చినాయి కదా. ఇప్పుడు ఈయన ఏమి ఇచ్చిండు, ఈయన వచ్చిండు ఏ పాలన ఏం లేవు. అంటే ఇప్పుడు 2 చీరలు ఇస్తారని కూడా రేవంత్ రెడ్డి గారు చెప్పారు కదా. రెండు చీరలు ఖర్చు కూడా లేదమ్మా, ఒక ఖర్చు గిట్ల లేదు. ఇప్పుడు వచ్చి ఏమి ఇచ్చిండు, ఇంతవరకు ఏమి ఇవ్వనే లేడు. అంటే ఈసారి అయితే ఇస్తానని చెప్తున్నారు కదా. ఇచ్చినప్పుడు కదా, ఇప్పుడు వరకు అయితే ఏం లేదు. ఇచ్చినప్పుడు చూద్దాం అవి ఎట్లుంటాయో. ఇప్పుడు వచ్చింది బస్ ఫ్రీ చేశారు తప్ప ఏమీ లేదు కదా, ఏమీ లేదు కదా. కేసీఆర్ ఇల్లు ఇచ్చాడు, మేము అప్పుడే అక్కడ కాపురాలు చేస్తున్నాం. ఏదన్నా పెట్టే వాళ్ళకే కదా సపోర్ట్ ఉంటది. ఇప్పుడు ప్రతిదానికి బస్సులు తప్ప ఏమీ లేదు. మా లాంటి వాళ్ళకి ఏటి దారి తిని ఆపడాలి కదా, కష్టపడి చేసుకొని బతుకుతున్నాం మేము. అలాంటప్పుడు మాకు దారి చూపించే అదొకలా ఉంటాం. మా కేసీఆర్ ఇల్లు ఇచ్చాడు, ఉంటున్నాం, బస్సులు ఫ్రీ ఇచ్చారు, పోతున్నాం వస్తున్నాం, అందుకే ఏం ఆపటం లేదు. రాసి ఇచ్చిన దానికి దేనికైనా కొంచెం సపోర్ట్ ఉంటే మా లాంటి వాళ్ళకి ఆధారం అవుతుంది కదా. మరి లేదు కదా, అది ఇంకా కావాలనే కోరుకుంటున్నాం. రావాలా, రేపు 1:30కి రావాలా అంటే ఈవేళ మాకు దారి చూపించాలి కదా. అది అంటే ఇప్పుడు ఇందిరమ్మ ఇల్లు కూడా ఇస్తున్నాను కూడా అంటున్నారు కదా. అంటున్నారు కానీ ఇంకా రాలేదు కదా, రావాలి కదా. ఇప్పుడు మా పిల్ల ఉందంటే ఆ పిల్లకి దారి. ఇప్పుడు ఇందిరమ్మ ఇల్లు ఊర్లలో అయితేనే ఉన్నాయి, మళ్ళీ ఇట్లా ల్యాండ్ ఉన్న వాళ్ళకి కూడా పైసలు 5 లక్షల సబ్సిడీ కూడా అట్లా కూడా ఇస్తుంది కదా రేవంత్ రెడ్డి గారు. ఇస్తున్నారంట, అది మా దాకా రాలేదు. ఆయన ఆల్రెడీ రాశారంటే మరి వాళ్ళకి ఇల్లు లేవు. ఇప్పుడు మా పాప ఉందంటే ఇల్లు లేదు, నా దగ్గరే ఉంటుంది ఆమె. మరి వాళ్ళకి ఇల్లు ఇవ్వాలి కదా, ఇందిరమ్మ ఇల్లు ఇస్తే దానికి దారి ఉంటది కదా. మరి వాళ్ళు మా దగ్గరే నా కొంపలో వాళ్ళు ఉంటున్నారు. మీరు అప్లై చేసుకున్నారా? అంటే ప్రజాపాలన మొత్తం అప్లై చేసుకున్నారా? అసలు మీరు ఫామ్ అప్లై చేసుకున్నారా? రేవంత్ రెడ్డి గారు ఫామ్ ఇచ్చారు కదా, అది అప్లై చేసుకున్నారా? లేదు కదా, మరి అదే కదా చెప్పి. సరే, ఇప్పుడు బతుకమ్మ చీరలు వచ్చినాయా మీకు? డ్వాక్రా మహిళలకు సంవత్సరం ఇంకా రాలేదే, ఇస్తారు. అదేంటి ఇది కొంతమందికి ఏమో 2 డేస్ అంటున్నారు, ఒకటేమో ఎలకంటున్నారు. అదేంటి ఇది పద్ధతి? డ్వాక్రాలో ఉన్న వాళ్ళకి 2 అంటున్నారు, డ్వాక్రాలో ఉన్న వాళ్ళు 2 అంటున్నారు. అది ఎంతవరకు నిజమో మాకు తెలియదు కానీ లేని వాళ్ళు 1 అంటున్నారు. ఆ డ్వాక్రాలో ఉన్న వాళ్ళు డబ్బులు ఇస్తున్నారా? మేమైతే ఇవ్వలేదా? అందరికీ సమానంగా పంచాలి కదా. అది ఇప్పుడు మట్టికి ఇంకా లేవు. ఓ సంవత్సరం వచ్చాయి, కింద 3 సంవత్సరాల నుంచి వరుసనే తీసుకున్నాం కేసీఆర్ ఇచ్చిన చీరలు. ఇప్పుడు వచ్చి ఇంకా చీరలు ఇవ్వలేదు, ఏది లేదు. అది డ్వాక్రాలో ఉన్న వాళ్ళు 2 అంటున్నారు, మాకైతే 1 అంటున్నారు. అదేం పద్ధతి? అందరికీ సమానంగా పెట్టాలి కదా. కడుపు నిండా ఉన్నదంటే ఒకలా ఉంటారు, కడుపు నిండా లేనిది ఒకలా ఉంటుంది. అందుకని డ్వాక్రాలో ఉన్న వాళ్ళకి వీళ్ళకి ఆడన్నా ఒకటి, మేమన్నా ఒకటే కదా. ఆడపడుచులకు ఈరోజు ఈ మర్యాద మన కేసీఆర్ ఇచ్చింది. ఒకప్పుడు బతుకమ్మకి ఏమైనా విలువ ఉండేనా? ఏదో మా ఇంటి ముందు 5 మంది మాటలో మొదలు పెట్టేస్తాం. కేసీఆర్ ఎప్పుడైతే వచ్చిండో మన తెలంగాణ ఎప్పుడైతే మన బతుకమ్మకి ఇంత గ్రాండ్ రావడం మన కేసీఆర్ కారణం. దీనికి కేసీఆర్ వచ్చినాకనే మనం అందరూ డెవలప్ అయ్యాం. చెప్పాలంటే తెలంగాణ ప్రజలందరూ మన కేసీఆర్ వచ్చి డెవలప్ అయ్యారు. ఈ రేవంత్ రెడ్డి వచ్చి ఏం చేయలేడు ఇంతవరకు, ఏం చేయలేదు, వచ్చి లాభం లేదు అతను. అసలు ఇప్పటికైనా మా కేసీఆర్ కేసీఆర్ సీఎం లేకున్నా కానీ ఇంత గౌరవంగా చేస్తుండే, ఇంత పెద్ద ఎత్తున చేస్తుండు. జనాలు ఎంత మంది వస్తున్నారు, ఆ రేవంత్ రెడ్డి గారిని వస్తున్నారా? జనాలు ఎవరు వస్తలేరు. కేసీఆర్ గ్రేట్ చెప్పాలంటే, కింగ్ అన్న సింహం. ఇప్పుడు 6 గ్యారెంటీలు అమలు అయ్యాయా? 6 గ్యారెంటీలు ఏముంది, బస్సులు పెట్టిండు, బస్సులో కొట్లాడలు అవుతున్నాయి. 2500 ఇప్పుడు 1 రూపాయి ఎవరికి రాలేవు. ఇంకా చీరలు ఇస్తాను చెప్పి చీరలు రాలేదు. ఏమి ఇచ్చిండు ఆయన? అంటే మరి రేవంత్ రెడ్డి గారు మహిళలకు పెద్ద పీఠం వేస్తున్నారని కూడా అంటున్నారు కదా. వేస్తే కదా, వస్తే తెలుస్తుంది, రాదు ఏం తెలుస్తుంది మనకు? ఇంతవరకు ఏమి రాలేదు, ఒక బస్సు తప్ప ఏమి కనబడతలేదు. అతను చేసింది కేసీఆర్ అన్న ఎంబడే 1 నెలలో అమలు చేశాడు కేసీఆర్. కానీ ఈ రేవంత్ సంవత్సరాలైనా ఏమి చేస్తలేడు, వచ్చి లాభం లేదు. అంటే మహిళలను కోటీశ్వరులను చేశారని కూడా మొన్న ఉమెన్స్ డే రోజు చెప్పింది కదా రేవంత్ రెడ్డి గారు. మరి ఒక్కరిగా చేయాలి కదా, 10 మందికి అవసరం, ఒక్కరిగా చేసి చూపిమని చెప్పచ్చు రేవంత్ రెడ్డికి. అప్పుడు ఆయన ఒప్పుకోవడం మేము, కానీ ఇప్పటిదాకా చేయలేడు. ఆయన ఏ పని చేయలేడు, వేస్ట్. కేసీఆర్ గ్రేట్ అన్న. అందరు చూసిండు, బీదోలో చూసిండు, ఉన్నోళ్ళు చూసిండు, అందరు చూసిండు కేసీఆర్.
చెప్పాలంటే ఆయన వచ్చినాక చాలా డెవలప్ అయింది. బతుకమ్మ కూడా గౌరవం వచ్చింది. మాకు మా ఆడపడుచు విలువ అంటే కేసీఆర్ తెచ్చిన విలువని ఇది. నమస్తే అమ్మా. నమస్తే ఎక్కడి నుంచి వస్తున్నారు? కవాడి కూడా కవాడి కూడా. ఎట్లా అనిపిస్తుంది బతుకమ్మ సంబరాలు ఈ రోజు? చాలా బాగుంది, మంచిగా అనిపిస్తుంది. మాకు ఇల్లు కట్టించిన చాలా మంచి సంతోషం. మాకు మంచిగా చేసిండు. మాకైతే అందరూ శ్రీనివాస్ ఏదన్నా మాకు చాలా హెల్ప్ చేస్తాడు. ఇప్పుడు కూడా రావాలి, ఇంకా కూడా ఆయననే రావాలి. కేసీఆర్ వస్తేనే బాగుంటది. రేవంత్ గారు వేస్ట్ గాడు, వాడు రావద్దు కూడా. అంటే సీఎం కేసీఆర్ గారి పాలనలో బాగుందా, రేవంత్ రెడ్డి గారి పాలనలో బాగుందా? కేసీఆర్ పాలన బాగుంది. ఇప్పుడు రేవంత్ రెడ్డి వేస్ట్ గాడు, వాడు మాకేం చేస్తుండో ఏం లేదు. వాడు వేస్ట్ గాడు. ఫ్రీ బస్సులు పెట్టిండు, ఎందుకు పెట్టిండు? మేము పెట్టమన్నాం. రైతు బంధు లేదు, స్కాలర్షిప్ లేవు, ఏది లేవు. ఉండాలైతే మందు సంచులకు చాలా ఇబ్బంది పడతారు. మా అదే ఈయన ఉంటారు, చాలా బాగుంటుండే మాకు. అంటే ఉచిత బస్సు కూడా మహిళల కోసమే కదా, మీకు ఎందుకు అని అంటే పెట్టమని చెప్పలేమండి. మాకు వద్దు కూడా. ముసలాళ్ళకు పింఛన్ పెంచి మనము, వికలాంగులకు పింఛన్ పెంచి మనం వాళ్ళకి హెల్ప్ చేయాలి. మాకెందుకు మంచిగా ఉన్న వాళ్ళకు మాకు అవసరం లేదు. వాళ్ళకి ఇస్తే స్కాలర్షిప్లు ఇవ్వాలి, పిల్లల ఫీజులు తక్కువ చేయాలి. కాలేజీకి ఎంతో మంది గరీబ్ వాళ్ళు ఉన్నారు, అందరు ఉన్నోళ్ళు లేరు కదా. వాళ్ళకి హెల్ప్ చేస్తే మంచిది. ఫ్రీ బస్సులు మేము పెట్టమన్నాం, వాళ్ళు పెట్టమని అడగలేం కదా. మాకు అవసరం లేదు కూడా. ఇప్పుడు తీసినా పరాపడదు మాకు. కానీ ఆయన వస్తే ఇంకా చాలా బాగుంటుంది. వీడు వెళ్ళిపోలే, ఆయన రావాలి, చాలా సంతోషం అది మాకు. అంటే కేసీఆర్ గారి పాలనలో కొన్ని అప్పులు అయినాయి కదా, అవి తీరుస్తున్నాను కూడా రేవంత్ రెడ్డి గారు చెప్తున్నారు కదా. మరి తెరుపుతలేడు. ఏం తెరుపుతుండు? ఏం తెరిపిండు? ఫ్రీ కరెంట్ ఇచ్చిండు, అదేమన్నా తేరినట్ట. ఇంకా ఎక్కువ పెంచుతుండు మాకు. మళ్ళీ ఆయన వస్తే డబల్ అయితే కానీ సింగిల్ అయితే కదా, తగ్గిస్తలేడు ఏమి. అది కూడా మనమే వేస్తుండు. అంటే 200 యూనిట్లు ఉచిత కరెంట్ అనేది మనకి యూజ్ అవుతుంది కదా. యూజ్ అవుతుంది కానీ మళ్ళీ అది ఎప్పుడు మనమే వేస్తుండే కదా, సౌతల మీద వేస్తుండే కదా. కానీ గోల్డ్ కొనాలంటే గుడి మీద వేసిండు, ఇంట్లో సౌదలు కొనాలంటే దాని మీద వేసిండు. వాడు తగ్గించి ఏం లాభం? అంటే మహిళలను కోటీశ్వరాలను కూడా చేస్తాను కూడా అన్న చెప్పాడు. వాడు ఏం కాలేదు, ఎవ్వరం కాలేదు. ఎట్లున్నామో అట్లనే ఉన్నాం మేము. ఈయన ఇప్పుడు వస్తే ఇంకా చాలా బాగుంటుండే మాకు. ఈసారి పోవట్లు ఇంకా ఇది పరిస్థితి ఘోరంగా అయింది. వస్తే చాలా బాగుంటది. ఇంకా అంటే బతుకమ్మ చీరలు వచ్చినాయమ్మా నీకు? లేదు, ఎవరికి ఇవ్వలేము మాకు. అసలు ఉన్నప్పుడే ఇచ్చిండు మాకు. కేసీఆర్ ఉన్నప్పుడే మాకు చీరలు వచ్చినాయి. ఇప్పుడు వాడు వచ్చి పోయిన సంవత్సరం లేదు, ఇప్పుడు వరకు ఇస్తా మహిళా సంఘాలకు అన్నాడు. ఇంతవరకు లేదు. 2 ఇస్తాడు. వాడు ఒక్కటి లేదు, మన బొంతకు 2 లేవు. ఏది ఎంతకి ఇస్తాడు వాడు? ఏమనంటే అక్కడ పడ్డాడు. ఎప్పుడు మన అదేమంటే సమ్మక్క చేస్తాడు. ఏం చేస్తాడు వాడు? అక్కడ వాళ్ళు ఓట్లు వేస్తారు అనుకుంటా, కానీ ఎవడు వేయడు. ఇప్పుడు అందరు వేస్ట్ వానికి. అంటే మేడారం జాతర కూడా ఒక అంగరంగ మన బాగుంటది కదా, పెద్ద జాతర కదా, చెయ్యాలి. కానీ ఎంతవరకు చేయాలి అంతవరకు చేయాలి. అందరికి ఇబ్బంది పెట్టి చెయ్యొద్దు కదా. చాలా మంది ఉన్నారు, అందరిని ఎందుకు ఇబ్బంది పెట్టాలి? అందరు ఇబ్బంది పెట్టకుండా చేస్తే అదొక పద్ధతి. ఇంతమంది నష్టం చేసి నువ్వు వేసి ఏం లాభం? మాకు ఏం లాభం లేదు కదా. అంటే గత ప్రభుత్వం కన్నా ఈ ప్రభుత్వం బతుకమ్మ సంబరాలు ఇంకా మంచిగా చేస్తాను కూడా చెప్తున్నారు కదా. పోయిన సంవత్సరం చేయాలి, ఈ సంవత్సరం చేస్తాను. మేము ఎట్లా? నువ్వు స్టార్టింగ్ చేయలేవు. మాకు ట్యాంక్ పడి లైట్లు బంద్ చేసినాం. మేము సింహం చీకట్లో వేసి వచ్చినాం భయపడకుండా. అదే మాకుంటే కేసీఆర్ అంటే ఫుల్ లైట్లు పెట్టిండు మాకు. నువ్వు లైట్లు పెట్టి సింహం చీకటి చేసినాం. మాకు చీకట్లో ఫోన్లో టార్చర్లు పెట్టుకుని వేసి వచ్చినాం. మేము వీడేం చేస్తున్నాడు? బొంద చేస్తాడు వాడు. ఏం వేస్ట్ కాడు వాడు. మేము చెప్తున్నాం కదా, వానంతా వేస్టా లేడు. బాగున్నా. ఎక్కడికి వెళ్ళి వస్తున్నావు? కవాడు కూడా. నీకు పెన్షన్ వస్తుందా? వస్తుంది. ఎంత వస్తుంది? 2000. అదేంటి రేవంత్ రెడ్డి గారు వస్తే 4000 ఇస్తా అని చెప్పింది కదా. 10,000 ఇస్తుడు. 10,000 కేసీఆర్ ఇయ్యాలి మాకు. ఓ పండ్లు బట్టలు 2 ఏళ్ళు చీరలు ఇయ్యక కేసీఆర్ 10 సార్లు ఇచ్చినాం అప్లికేషన్. విన్నావమ్మా? కేసీఆర్ మాకు బట్టలు ఇట్లా సాయం చేసి ఇస్తాను ఆశ పెడుతుంది కానీ ఇక్కడ బతుకమ్మ చీరలు. కేసీఆర్ గారి పాలన బాగుందా, రేవంత్ రెడ్డి గారి పాలన బాగుందా? కేసీఆర్ బాగుంది మాకు. కేసీఆర్ ఇల్లు కట్టించిండు మాకు. అంటే రేవంత్ రెడ్డి గారు కూడా ఇందిరమ్మ ఇల్లు ఇస్తుండు కదా. ఎవరికి ఆశ నిరాశ ఆశ నిరాశ చేస్తుండు. అన్ని ఆశలు పెడుతుండు. ఏమి ఇస్తుడు? 500 కాసు అన్నాడు. 500 ఇస్తుండా? అదే 1100. అంటే ఉచిత కరెంట్ అనేది ఇస్తుంది కదమ్మా. ఉచిత కరెంట్ ఇచ్చిండు. కొందరికి వస్తుంది, కొందరికి వస్తలేదు. కొందరికి వస్తుంది, కొందరికి వస్తుంది. తెలుసా? 10 ఇండ్లకు కూడా చేయలే కరెంటు బిల్లు. కేసీఆర్ అన్నిటికీ సాయం ఉంది కానీ ఈ వచ్చి రేట్. బతుకమ్మ చీరలు వస్తున్నాయి అమ్మ నీకు? చెప్తున్నా కదా 2 ఏళ్ల ఇంకా లేకున్నా కేసీఆర్ ఇచ్చింది కానీ అసలు ఇస్తలేదు. ఇప్పుడు ఇస్తానంటుండు కదా, 2 చీరలు వస్తాయంటున్నారు కదా బతుకమ్మ చీరలు. నయమే. పట్టుయా? పట్టియా?
రెండు చీరలు వస్తాయి అంటున్నారు. అదే పట్టు చీరలా? అంటే గత ప్రభుత్వం కన్నా ఈ ప్రభుత్వం చీరలు బాగుంటాయని చెప్తున్నారు కదా. సరే సరే చూద్దాం. ఆయన ఇచ్చినాడు, మేము కట్టుకున్నాడు. పింఛన్ చేయలే, ఇది వరకు చేయాలి కదా. మాకు 4000 చేస్తా అన్నాడు, 500 అన్న చేయాలి కదా. చేయన్నా లేదా? వాళ్ళది సాంక్షన్ చేయలే. మా కవర్ కూడా రా, మా ఇండ్లు చూడు మంచిగా ఉన్నాయి, నీళ్లు, లైట్, లిఫ్ట్. అంటే బతుకమ్మ చీరలు ఇప్పుడు చీరలు ఏముందమ్మా, చీరలు కేసీఆర్ గారి పాలన బతుకమ్మ సంబరాలు మంచిగా జరిగినాయి, ఇప్పుడు మంచిగా జరుగుతున్నాయి రేవంత్ రెడ్డి గారి పాలన. ఎప్పుడైనా ఆయనే కేసీఆర్. నమస్తే అక్క. నమస్తే. బతుకమ్మ సంబరాలు ఎలా ఉన్నాయి ఈ రోజు? చాలా బాగున్నాయి, ఉత్సాహంగా అందరం ఆడుకున్నాం, మంచిగా ఉన్నాయి. సీనన్న ఆధ్వర్యం బాగున్నాయి. అంటే కాదు, ఇప్పుడు గత ప్రభుత్వంలో సంబరాలు బాగా జరుగుతున్నాయి, ఈ ప్రభుత్వంలో సంబరాలు బాగా జరుగుతున్నాయి. గత సంవత్సరంలోనే బాగుండే కేసీఆర్ ఉన్నప్పుడే. ఇప్పుడు బతుకమ్మ ప్రోగ్రామ్స్ అంటారు, అవి అయితేనే లేదు. ఇది టిఆర్ఎస్ ఆధ్వర్యంలోనే బాగుండే. కోటి మనకు తెలంగాణ వచ్చినప్పటి నుండే కదా స్టార్ట్ బతుకమ్మ. అంతకు ముందు ఎవరికి తెలియదు, ఇప్పుడైతే ప్రపంచ వ్యాప్తంగా అందరు ప్రఖ్యాతిగాంచింది కదా. తెలంగాణ వచ్చినప్పటి నుంచి బతుకమ్మ పేరుంది. అంటే మహిళలను కోటీశ్వరులను కూడా చేస్తా అని కూడా రేవంత్ రెడ్డి గారు అన్నారు కదా. ఏం కోటీశ్వర్లను చేస్తారు అంటే మనిషికి కోటి రూపాయలు ఇస్తుందా? ఏమో మాకైతే రాలే, మీకు వచ్చినా ఎవరికన్నా? ఏం లేదు, ఏం కోటీశ్వర్లే ఏం లేదు. బ్యాంకు నుండి లోన్ తీసుకోవాలి, మనం వడ్డీ కట్టాలి. అన్న కోటీశ్వర్ రావడానికి ఏముంటదని. వడ్డీ లేని రుణాలు కూడా వస్తాయి అంటారు కానీ ఇంకా రాలేవు. బతుకమ్మ శారీస్ కూడా వస్తాయి అంటారు కానీ ఈసారి క్యాన్సల్ అయితే అంట. బతుకమ్మ చీరలు రెండు వస్తాయని కూడా అంటున్నారు కదా. లేదు, ఈసారి లేవు, క్యాన్సల్ లేవంట శారీస్ ఈసారి, లేవు, రావంట. అంటే దసరా రోజు ఇస్తారని కూడా అంటున్నారు కదా. కన్ఫర్మ్ లేదండి, పంచేది ఉంటే ఇప్పటి వరకు పంచేది ఉండే లేవు. ముందే వచ్చింది ఈ ప్రభుత్వం, పెద్ద బతుకమ్మ అయినా ఇంకా ఇస్తారు. గ్యారెంటీ ఎట్లుంది మేడం? గ్యారెంటీ ఉందా? నమ్మకం ఉన్నదా? నమ్మకం లేదు, గ్యారెంటీ లేదు. వాళ్ళ మీద మాకు నమ్మకమే లేదు. మినిస్టర్ సీతక్క పోయి కూడా చీరలను చూసేసి వచ్చింది కదా, మంచిగా ఉన్నాయని కూడా చెప్పలే మాకు చీరలు లేవు. అది షాంపిల్ కూడా చూపించలే మాకు, ఏదో నామ్స్కి చెప్తారు. మాకు ఆ చీరలు ఎట్లేదు, ఆ చీరలు ఏ కలర్ ఉన్నాయి, మరి ఇది ఇస్తాము ఇది ఇయ్యము అని ఏం చెప్పలేదు. కేసీఆర్ గత ప్రభుత్వం ఉన్నప్పుడు, కేసీఆర్ ఉన్నప్పుడు 2 చీరలు అందరికి ఇచ్చిండు. పెద్దరామాసం ముందే ఈయన 2 అన్నాడు, 2 సంవత్సరాలు 2 అన్నాడు. కనీసం మరి పెద్దరామాసం ముందు 1 ఇవ్వాలి కదా. మరి షాంపిల్ అన్నకి ఇది ఉన్నదని చూపించిన, ఒట్టి బొమ్మ వేసి చూపిస్తుంది 2 అని చెప్పి. ఏం చేయాలి? ఏం లేని వాళ్ళకి ఇల్లు ఇస్తామన్నాడు కదా. ఏం లేని వాళ్ళకి ఇల్లు ఇస్తామన్నాడు కదా. ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు ఇస్తామన్నాడు కదా. మాకేం లేదు, రాలేదమ్మా. ఒక 10 సార్లు పెట్టినా, నాకు ఇల్లు రాలేదు. అంటే ప్రజాపాలనలో పెట్టుకున్న అప్లికేషన్ పెట్టినా రాలేదమ్మా. చాలా కష్టంలో ఉన్నాం మేము. మాకైతే వస్తుంది, ఏం రాలేదు. చాలా సార్లు పెట్టాను, ఎక్కడ ఇస్తలేదు. అంటే ఇందిరమ్మ ఇల్లు కూడా ఇప్పుడు ఇస్తున్నారు కదా. నాకు రాలేదమ్మా. పేరు వచ్చింది అన్నారు, వచ్చాడు, ఫోటో తీసుకున్నారు, వెళ్ళిపోయారు, మళ్ళీ రాలేదు. మళ్ళీ వాళ్ళ ఫోన్ నెంబర్ ఇవ్వలే. మళ్ళీ మేము పోయి అడిగితే కూడా మీది ఇంకా టైం పడుతుందమ్మా అని చెప్తున్నారు. మాకు ఎక్కడ ఏం లేదని కూడా ఆధార్ కార్డు చూపించినా కూడా మా ఇష్టం లేదు. మాకేం లేదని నలుగురు మా వాళ్ళు కూడా చెప్పారు, పక్కకున్న వాళ్ళు. వీళ్ళు ఇంత వాచ్మెన్ ఉంటారు, వాళ్ళు కూడా చెప్పారు, అయినా ఇస్తలేదు. మాకు అదే బాధ, ఏం లేదు. ప్రజాపాలన బాగలేదు. మా కేసీఆర్ అన్న వచ్చినప్పుడే మాకు బతుకమ్మ బాగుంది. అంటే రేవంత్ రెడ్డి గారి పాలన ఎలా అనిపిస్తుంది మీకు ఇప్పుడు? ఏం బాగుంది? ఆడపిల్లలు ఒకటి ఏది ఇస్తా అన్నా కానీ ఏది లేదు. ఫీజులు కానీ ఏవి కానీ, చిన్నపిల్లలకు కాలేజీ ఫీజులు కానీ ఏవి కానీ ప్రతి ఒక్కటి మేము ఎంతో బాధపడుతున్నాం. ఏది లేదు, పిల్లలను చదివించుకోవాలంటే ఇప్పుడు ఎంతో కష్టం అవుతుంది మాకు. కేసీఆర్ ఉన్నప్పుడు కొంచెము మాకు ఫీజులకు కొంచెం మాఫ్ అవుతుండే, అవి అవుతుండే. పిల్లలని ఉచితంగా చదివించుకోనికి ఎంతో ఇబ్బంది ఉంటుండే మాకు. ఇప్పుడు రేవంత్ రెడ్డి పాలన మరీ దళిద్రంగా ఉంది. అంటే ఆడవాళ్ళకి మనకి ఉచిత బస్సు కూడా ఏర్పాటు చేశారు కదా రేవంత్ రెడ్డి గారు. బస్సులు ఎందుకు? ఎవరికి మాకు బస్సులు, మేము బస్సులలో ఎక్కి సావనీకనా? ఆ బస్సులు ఫ్రీగా ఇచ్చినట్టే, కానీ ఆ ఫ్రీగా ఎందుకు ఇచ్చిండు బస్సులు? ఇన్ని రోజులు పైసలు పెట్టుకొని మేము బస్సులలో ఎక్కలేదా? అంటే ఇప్పుడు మన ఆడపడుచులను కూడా కోట్లాధికారిని చేస్తాను కూడా అన్నాడు కదా రేవంత్ రెడ్డి గారు. ఏం చేసింది? ఏమన్నా పాలనలో 6 పథకాలు ఇస్తా అన్నాడు, ఒక్క పథకం అన్నా కరెక్ట్ గా నెరవేర్చింది. ఒకటి ఫ్రీ బస్ ఒక్కటే. ఆ ఫ్రీ బస్ ఎందుకు? ఎవడో తిరగనీకే
ఆడోళ్ళల్లా ఎంతో మంది తిరుగుతారు రోడ్ల మీద, వాళ్ళకు పాలన మంచిగుందేమో, మాకేమి బాగలేదు. అందరం రోడ్ల మీద తిరిగాం కదమ్మా. ఉచిత కరెంట్ అనేది కూడా 200 యూనిట్ వరకు కూడా ఉచిత కరెంటు ఎవరికి ఇవ్వలేదు. ఎవరికి ఇచ్చిండు? ఎవరికో 100కి ఉచిత కరెంట్ అని ఇచ్చిండు, కానీ ఎవరికి లేదు. అంటే బతుకమ్మ సంబరాలలో రేవంత్ రెడ్డి గారు వచ్చినప్పటి నుంచి మంచిగా జరుగుతున్నాయా? ఏం బాగలేదు అస్సలకి. ఆయన ఎప్పుడు వెళ్ళిపోతాడో, ఈ రాజ్యం ఆయన పరిపాలన ఎప్పుడు అయిపోతుందో అనే ఎప్పుడు మా కేసీఆర్ అన్న వస్తాడో మాకు. అంటే ప్రజాపాలన ప్రజలతోనే పాలన అని చెప్పింది కదా రేవంత్ రెడ్డి గారు. ఏం పాలన చేస్తుండు రేవంత్ రెడ్డి గారు? ఏం చేస్తుండని, ఆడు ఉన్నా ఒకటే లేకున్నా ఒకటే. చెప్పండి అమ్మా, మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు? మేము బల్కంపేట నుంచి. ఎలా అనిపిస్తుంది ఇక్కడ ఈ రోజు బతుకమ్మ సంబరాలు? మళ్ళీ మేము కేసీఆర్ ని తెచ్చుకున్నామేమో, అంత మంచిగా అనిపిస్తుంది. వేస్ట్ గా ఇది రేవంత్ రెడ్డి వచ్చిండు, మాకు అసలు ఏమి యూజే లేదు. వేస్ట్ రేవంత్ రెడ్డి వచ్చి. ఇచ్చిన 6 హామీ పథకాలు అమలయ్యాయన్నా? ఒక్క హామీ కూడా నెరవేర్చలేదు. కళ్యాణ లక్ష్మి లేదు, గ్యాస్ డబ్బులు వేస్తామన్నారు, ఎన్ని చెప్పిండ్రు. తులం బంగారం పెడతా అన్నారు, ఏం లేదు. 6 హామీలలో ఒక్క హామీ కూడా మళ్ళీ ఏంది ఏదో గృహలక్ష్మి అని 2500 ఇస్తా అన్నారు, ఏది లేదు ఇప్పటి వరకు. ఆడోళ్ళందరూ దానికి ఆశపడే ఓట్లు వేసారు, కానీ పిచ్చోళ్ళు. పండగకు ఒక చీరలు కేసీఆర్ అన్న 10 ఏళ్ళు 10 చీరలు ఇచ్చింది, కానీ ఈయన ఒక చీర కాదు కానీ ఒక జాకెట్ కూడా ఇవ్వలేదు. అంటే ఇప్పుడు బతుకమ్మ చీరలు 2 పంపిణీ చేస్తాను కూడా రేవంత్ రెడ్డి గారు మనకు వార్తలలో చెప్తున్నారు కదా, మీటింగ్ లో పెట్టి కూడా. రేవంత్ రెడ్డి గారు ఏం చెప్పిందంటే 15,000 ఇస్తాము, ప్లస్ అది వీళ్ళకు మహిళా మండల్ లేడీస్ కి 2 చీరలు ఇస్తాము. అసలు 15,000 లేదు, ఇప్పటి వరకు చీరలు లేవు. అసలు వేస్ట్, ప్రభుత్వమే వేస్ట్. మళ్ళీ వస్తే కేసీఆర్ వస్తాడు. ఉన్నోళ్ళకే 1500 ఇస్తా అంటున్నారు. మరి సిటీ వాళ్ళు ఏం చేసుకుంటారు? సిటీ వాళ్ళు ఆడోళ్ళు కారా? వాళ్ళకే ఊర్లలో ఉన్నోళ్ళకే ఇస్తా 1500 అంటూ ఆడెక్కడ ఇచ్చి వచ్చింది లేదు. అక్కడ లేదు, ఇక్కడ లేదు. పాలననే వేస్ట్. ప్రజాపాలన అంటుండు, కానీ ఏం పాలన ఇస్తుండని ఉత్తగా అని సీటు రానికే పైసలు సంపాదించుకోనికనే వచ్చిండు ఆ పదవిలోకి. అంతే, మమ్మల్ని పీడించుకొని మా రక్తాన్ని పీడించుకొని గెలిచిండు, తిననీకే వచ్చిండు, దేనికి రాలేదు. మా కేసీఆర్ అన్నుండగా ఆడోళ్ళని ఎంత అర్ధరాత్రి తిరిగినా కానీ ఎవరన్నా ఎంత భయం లేకుండా తిరిగినాం, కానీ ఇప్పుడు అట్లా లేదు. అంటే కేసీఆర్ గారి కన్నా రేవంత్ రెడ్డి గారి పాలన బాగుందని కూడా కొంతమంది అంటున్నారు కదా. ఎవరికో వాళ్ళకి ఏం చేసిండో వాళ్ళకి మంచిగుంది, మాకేం మంచిగా లేదు. 100% లో ఏదో 5% మంచి చేసిండేమో, కానీ మాకు 100% వాళ్ళకి ఎవరికి మంచిగా లేదు. ఏం మంచిగుంది? ఎవరినన్నా పాలన ఎవరికన్నా మంచి చేస్తే, సిటీ వాళ్ళని ఎవరినన్నా చేస్తే చెప్పండి.